మొన్నటి నుంచి వైసీపీ సోషల్ మీడియా రైట్ చేసినటువంటి నారా రోహిత్ సినిమాల ఫ్లాపుల కథ వెనకాల కుంభకోణం ఇవాల్టి సాక్షి పత్రిక వార్త కింద మారింది. అరే ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రూపాయి లాభం తెచ్చిన పాపాను పోలేదు, ఒక్కటంటే ఒక్కటి కూడా కనీసం బ్రేక్ ఈవెన్ లాభ నష్టాలు లేని స్థితి సాధించింది లేదు. ప్రతి సినిమాకు పెట్టిన పెట్టుబడిలో కనీసం 80% తిరిగి రాలేదని నిర్మాతలే చెప్తున్నారు. అట్లాగైనా వేవి చిన్న సినిమాలు కావు, అన్ని 30-40 కోట్ల రేంజ్ బడ్జెట్ సినిమాలేనట. మరి ఇలా నష్టాలు వచ్చినా సరే వదలకుండా అదే హీరోని పెట్టి వరుసగా ఏడాదిలో 6-7 సినిమాలు తీశారంటే ఏమనుకోవాలి? బ్లాక్ మనీ దండిగా ఉన్నవాళ్ళు కూడా నేరుగా డబ్బును కాల్చేయడం ఎందుకన్న ఉద్దేశంతో ఇలాంటి సినిమాలు తీరు. కానీ నారా రోహిత్తో మాత్రం కొందరు నిర్మాతలు పదే ఫ్లాప్ సినిమాలు తీశారు. ఫ్లాప్ సినిమాలు ఇచ్చిన దర్శకులతోనే మళ్ళీ ఫ్లాప్ సినిమాలు తీశారు. ఒకసారి దర్శకత్వం వహించి ఫ్లాప్ సినిమా ఇచ్చిన వ్యక్తి అదే హీరోతో మరో సినిమాకి నిర్మాతగా కూడా మారాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇది 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక సూపర్ స్టార్గా మారిపోయిన నారా రోహిత్ కథ. ఈ చిత్రం ఏంటంటే రోహిత్కి 2014కు ముందు పెద్దగా సినిమాలు లేవు. 2019లో చంద్రబాబు అధికారంలో నుంచి దిగిపోయాక కూడా సినిమాలు లేవు. కానీ 2014-19 మధ్య ఏకంగా 17 సినిమాలు వచ్చాయి. అంటే చంద్రబాబు అధికారానికి నారా రోహిత్ సినిమాలకి ఏదో సంబంధం ఉందనేగా అర్థం. అది ఏ సంబంధం అంటే ముడుపుల సంబంధం, బ్లాక్ మనీ సంబంధం. బాబు ప్రభుత్వంలో కాంట్రాక్టులు పొందిన వ్యక్తులు, సంస్థలు ఆయనకి నేరుగా ముడుపులు ఇవ్వడానికి ఇబ్బంది పడ్డారు. జీఎస్టీ వచ్చాక కాంట్రాక్టులకు మొత్తం బిల్లులు నేరుగా బ్యాంక్ ఖాతాలో చెల్లించాల్సి వచ్చింది. దీంతో వాళ్ళ డబ్బుల్లో నుంచి ఎవరికి ఎంత చెల్లించినా ఐటీకి లెక్కలు చెప్పాల్సి వచ్చేది. మరి బాబుకి ఇవ్వాల్సిన వాటా ఇవ్వడం ఎలా? దీనికోసం మాస్టర్ మైండ్ చంద్రబాబుకు మార్గం కనిపెట్టాడు. తన తమ్ముడు రామ్మూర్తి నాయుడు కొడుకు నారా రోహిత్ని హీరోగా పెట్టి సినిమాలు తీయాల్సిందిగా తెలిసిన నిర్మాతలు దర్శకులకు పురమాయించాడు. దానికి కావాల్సిన డబ్బులు మాత్రం ఈ కాంట్రాక్టులు తాను ప్రభుత్వంలో లబ్ధి పొందిన వాళ్ళు సహ నిర్మాతల రూపంలోనూ ఫైనాన్షియల్గానూ చెల్లిస్తారు. 5 కోట్లతో పూర్తయ్యే సినిమాకి ఏకంగా 40 కోట్లు బడ్జెట్ కేటాయించడమే కాక అంతా ఖర్చు పెట్టినట్టు చూపిస్తారు. వాస్తవంగా 5 కోట్లు ఖర్చు అయితే మిగతా 35 కోట్లు నేరుగా బాబు బంగ్లాకి చేరిపోతాయి. ఇక ఈ సినిమా ఎలాగూ 5-6 కోట్ల కన్నా ఎక్కువ వసూలు చేయదు. దీంతో తాము భారీగా నష్టపోయామని నిర్మాతలు ప్రకటిస్తారు. విచిత్రం ఏంటంటే ఇలా డిజాస్టర్ అయి నష్టపోయిన నిర్మాతలు మళ్ళీ అదే హీరోతో మళ్ళీ భారీ బడ్జెట్తో మరో సినిమా తీయడం, ఇలా ఏడాదిలోనే 6-7 సినిమాలు తీశారంటే పరిస్థితి ఈజీగా అర్థం చేసుకోవచ్చు. నారా రోహిత్ యావరేజ్ నటుడు. 2009 నుంచి 2014 వరకు, అంటే చంద్రబాబు సీఎం కుర్చీలో లేని 5 ఏళ్ల అతను నటించిన సినిమాలు 4. బాణం 2009, సోలో 2011, సార్ వచ్చారు 2012, ఒక్కటినే 2013. మొదటి 2 యావరేజ్ కాగా మిగిలిన 2 డిజాస్టర్లు. దాంతో రోహిత్కి సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. అయితే ఏడాది తర్వాత చంద్రబాబు సీఎం కాగానే రోహిత్ ముఖ చిత్రం మారిపోయింది. హిట్ హీరోలకు సైతం సాధ్యం కాని స్థాయిలో వరుసపెట్టి సినిమా అవకాశాలు వచ్చాయి. 2019లో బాబు దిగిపోయిన నాటికి ఏకంగా 17 సినిమాలు, అన్ని ఫ్లాప్లు, డిజాస్టర్లే. నిజానికి వీటిలో చాలా సినిమాలు రిలీజ్ అయిన సంగతి కూడా ప్రేక్షకులకు తెలియదు. మళ్ళీ 2019లో చంద్రబాబు దిగిపోయినప్పటి నుంచి ఈ రోజు వరకు ఒక్క సినిమా కూడా రోహిత్ చేయలేదు. ఒక ప్రాజెక్ట్ నిర్వహించిన కాంట్రాక్టర్కి ప్రభుత్వం 500 కోట్లు బ్యాంకు ద్వారా చెల్లింపులు చేసిందనుకోండి. ఒప్పందం ప్రకారం దీంట్లో 50% అంటే 250 కోట్లు ముడుపులు బాబుకి ఇవ్వాలి. నగదు రూపంలో ఇవ్వడం సాధ్యం కాదు కదా. మరి ఎలా? దీంతో కొన్ని సినిమా నిర్మాణ సంస్థలను పుట్టించారు. ఆ సంస్థల పేరిట అనేక బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేశారు. ఒక్కో ఖాతాకు చిన్న మొత్తాల్లో 250 కోట్లు తరలించారు. ఇక ఆ ఖాతాల నుంచి డబ్బు డ్రా చేయడం కోసం సినిమా నిర్మాణం అనే పేరు పెట్టారు. 2-3 కోట్లలో చూపెట్టిన చిన్న సినిమాలకు కూడా 30-40 కోట్లు అయిందని దొంగ లెక్కలు చూపించారు. సినిమాలో రోజువారీ ఖర్చుల కింద, ప్రొడక్షన్ ఖర్చుల కింద వాటికి దొంగ బిల్లులు పెట్టారు. ప్రతి సినిమాకి 20 కోట్లు 30 కోట్లు నష్టం వచ్చిందని రికార్డులు తయారు చేశారు. అలా ఎక్కడా ట్యాక్స్ చెల్లించే సమస్య రాకుండా చూసుకున్నారు. ఇలా మొత్తం డబ్బును బ్లాక్గా మార్చి అడిదిప్పి ఆఖరికి చంద్రబాబు కుటుంబ సభ్యుల చేతికి భద్రంగా చేర్చారు. ఇలా గుంటూరు జిల్లాకు చెందిన ఒక కాంట్రాక్టర్ ఒక్కడి దగ్గరే 250 కోట్లు చిన్న మొత్తాల్లో ట్రాన్స్ఫర్ చేయించారని ఆయన ఇటీవల వాపోయాడు. ఇలా నారా రోహిత్ని వాడేసుకుని 17 సినిమాలు అడావిడిగా చుట్టేసి చాలామంది కాంట్రాక్టర్ల నుంచి ముడుపుల డబ్బులు నారా లోకేష్కి అందించారు. కాంట్రాక్టర్లే కాకుండా కొన్ని వ్యాపార సంస్థల నుంచి కూడా ఇదే తరహాలో డబ్బులు దండుకున్నారని తెలిసింది అంటూ ఒక స్టోరీ అల్లారు. బట్ ఇది నమ్మేటటువంటి విధంగా అల్లుకొచ్చారు. ఇందులో ఈ ప్రశ్నలకు బదులేది అంటూ బడా స్టార్స్, క్రేజీ హీరోలకు తప్ప మరే హీరోదైనా ఒక సినిమా డిజాస్టర్ అయిందంటే రెండో సినిమా అవకాశం కాన కష్టం. అట్లాంటిది వరుసగా ఇన్ని సినిమాలు రోహిత్ ఎట్లా చేయగలిగారంటూ ఇందులో రౌడీ ఫెలోకి వచ్చేటప్పటికి నష్టం 23 కోట్లు, అసురాకి 22.5 కోట్ల నష్టం, తొంటరికి 30 కోట్ల నష్టం, సావిత్రికి 25 కోట్ల నష్టం, రాజే చేవేస్తకి 23.5 కోట్ల నష్టం, జో అచ్యుతానందకి 30 కోట్ల నష్టం, శంకరాకి 29 కోట్ల నష్టం, అప్పట్లో ఒకడుండేవాడికి 27 కోట్ల నష్టం, శమంతక మణికి 31 కోట్ల నష్టం, కథలో రాజకుమారికి 31 కోట్ల నష్టం, బాలకృష్ణకు 36 కోట్ల నష్టం, ఆటగాళ్లకు 31 కోట్ల నష్టం, వీరభోగ వసంతరాయలకు 36 కోట్ల నష్టం అంటూ లెక్కలు ఇచ్చారు.